ప్రియ కుమారుని నిషేధించారు. ఆ యొక్క రాయే మూలకు తలరాయి ఆయను. ఆ యొక్క ఉపమానము తమ గురించే చెప్పి ఉన్నారు అని వారు గ్రహించి ఉన్నారు. ఇల్లు కట్టువారు అయిన యూదులు యేసుక్రీస్తు ప్రభువును విసర్జించి ఉన్నారు. అయితే ఆ విసర్జించిన యేసుక్రీస్తు ప్రభువే తలకు మూలరాయి, అనగా సంఘమునకు మూలరాయి, పరలోక రాజ్యమునకు మూలరాయి. ఈ మాట ప్రధాన యాజకులు రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును. ఆ బండ క్రీస్తే కాబట్టి ఆ క్రీస్తు ప్రభు మీద ఎవరైతే పడుతూ ఉన్నారో, ఎవరైతే విసర్జించుచూ ఉన్నారో, మీద పడి చంపబూనుకుంటూ ఉన్నారో వారు తునకలైపోతారు. కానీ అది ఎవరి మీద పడునో వానిని నలి చేయును అనను. ప్రధాన యాజకులు శాస్త్రులు తమను గూర్చి ఈ ఉపమానం ఆయన చెప్పానని గ్రహించారు. వారికి అర్థమైంది ఇది ఎవరి గురించో కాదు, కానీ మా గురించే అని గ్రహించి ఆగడిలోనే ఆయనను బలత్కారముగా పట్టుకొన్న సమయము చూచిరి. కానీ జనులు యేసుక్రీస్తు ప్రభు బోధలకు సమూహముగా కూడి ఉండుట చూచి భయపడ్డారు. నా ప్రియమైన వార్లారా, ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దూకయులు, పరిసయ్యులు కూడా ఉన్నారు. వారందరూ కూడా ధర్మశాస్త్రం ఎరిగిన వారే. వారికి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ యొక్క ఈ ఉపమానము, ఈ తోట ఇశ్రాయేలు జనాంగము నాకు యూదులకు సూచనగా ఉంది. వారిని దేవుని వాక్యము చేత, జ్ఞానము చేత పోషించి భద్రపరచుమని దేవుడు వారికి కాపలాగా ఉంచితే వారు ఆయా ప్రవక్తలను పంపించినప్పుడు ప్రవక్తలను వారు తరిమి కొడుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు.